టీనేజ్ లోనే టాలీవుడ్ ని షేక్ చేసిన హీరో ఎన్టీఆర్. డైలాగ్ డిక్షన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, డాన్స్ ఇలా ప్రతి అంశంలో టాలెంట్ తో సినీ ప్రియుల్ని ఇట్టే ఆకట్టుకున్నాడు. నందమూరి వారసునిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ గుడ్ పర్ఫార్మర్ గా కెరీర్ గ్రాఫ్ ని పెంచుకున్నాడు. RRR చిత్రం ద్వారా తన ఆప్తమిత్రుడు రామ్ చరణ్ తో కలిసి పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి కృషి చేస్తున్నాడు ఎన్టీఆర్. రాజమౌళి, రామ్ చరణ్లతో కలిసి RRR మూవీ ప్రమోషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ప్రసంగించాడు తారక్. జనవరి 7న వరల్డ్ వైడ్ గా సందడి చేయాల్సిన RRR రిలీజ్ వాయిదా పడింది. ఒమిక్రాన్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత RRR రిలీజ్ డేట్ ఫిక్స్ కావచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదిలా ఉంటే RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్ గా ఇటీవల ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతో యాక్టివ్ గా అందరి దృష్టిని ఆకర్షించారు. వీళ్ళిద్దరూ సల్మాన్ ఖాన్ తో కలిసి ఇచ్చిన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అందర్నీ మిస్మరైజ్ చేసింది. ఈ ఈవెంట్ ని లైవ్ గా టెలికాస్ట్ చేయలేదు నిర్మాతలు. డిసెంబర్ 31 రాత్రి జీ టీవీ ఛానల్ వారు టెలికాస్ట్ చేశారు. ముంబైలో జరిగిన RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ చివర పలికిన ఒక్క మాట పవన్ కళ్యాణ్ ని గుర్తు చేసిందని చెబుతున్నారు విశ్లేషకులు. డైరెక్టర్ రాజమౌళి ఇచ్చిన స్పీచ్ బాగానే ఆకట్టుకుంది. సల్మాన్ ఖాన్ చెప్పిన విశేషాలు ఆకర్షించాయి. రామ్ చరణ్ ప్రసంగం క్లాప్స్ అందుకుంది. కానీ ఎన్టీఆర్ తన స్పీచ్ తో అందర్నీ ఫిదా చేశాడు. ఆ స్పీచ్ ముగింపులో పలికిన ఆ ఒక్క మాట అందర్నీ ఆలోచనల్లో పడేసింది. పవన్ కళ్యాణ్ ని ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడా అనే చర్చను లేవదీసింది. ఇంతకు తన స్పీచ్ ముగింపులో ఎన్టీఆర్ పలికిన ఆ ఒక్క మాట ఏమిటంటే జై హింద్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎందుకంటే జనసేన పార్టీని స్థాపించిన తర్వాత తన ప్రతి ప్రసంగాన్ని జై హింద్ అని ముగిస్తుంటాడు పవన్ కళ్యాణ్. ఈ పదం ఆయన ఒక్కడి సొత్తు కాదు. కానీ నేటి జనరేషన్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే జై హింద్ ని మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చాడు. అతని తర్వాత జై హింద్ అని స్పీచ్ ని ముగించిన హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ అనవసర ప్రసంగాలు చేయడు. ప్రతి మాటని చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాడు. అలాంటిది జై హింద్ అని ఎందుకు పలికాడోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. దీనిపై ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి మరి.